మళ్ళీ లేటెస్ట్ ప్రోమో మళ్ళీనైతే గౌతమ్ ఈడ్చుకుంటూ అరవింద్ వాళ్ళ ఇంటికి తీసుకుని వస్తాడు. ఇక అక్కడ మాలిని పడుకుని ఉంటుంది. ఇక గౌతమ్ అయితే మాలినికి సాల్వా కప్పి అలా నిద్ర పుంజుతూ ఉంటాడు. అది చూసి అరవింద్ అలాగే మళ్ళీ అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి ఏం చేస్తున్నావు గౌతమ్ అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఆ మాటలకు గౌతమ్ ఇలా అంటాడు, కదా, ఎవరి భార్యని వాళ్ళు నిద్ర పొంచాలి. కానీ నిన్ను నీ మొగుడు ఏం చేశాడో తెలుసా? నా పెళ్ళాం దగ్గరకు వచ్చి చలితో వణుకుపోతుందని ఈ దుప్పటి కప్పి నిద్ర పుంచాడు అని చెప్పి అంటాడు. ఆ మాటలకు మళ్ళీ అయితే ఏం మాట్లాడుతున్నావు గౌతమ్ అని అడుగుతుంది. అవును, నిన్న రాత్రి అరవింద్ వచ్చి మళ్ళీకి దీన్ని కప్పి చాలాసేపు కన్నీళ్ళు కార్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడని చెప్పి గౌతమ్ అంటాడు. అది విన్న మాలిని అలాగే అక్కడ ఉన్న వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. అవును, నీకే అలాగే ఉంటే చూసి నాకు ఎలాగుంటుంది చెప్పు. నేను మీద నుండి అలా చూస్తూనే ఉన్నాను. వాడు అక్కడేమో మళ్ళీ కప్పేసి అక్కడ మళ్ళీ నిద్రపుంచి జోకొట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అని చెప్తాడు. ఆ మాటలకు మాలిని అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక మళ్ళీ అయితే ఇలా అంటూ ఉంటుంది, అరవింద్ బాబు గారు మీరు వచ్చారా అని అడుగుతుంది. ఆ మాటలకు వచ్చానని చెప్తాడు. ఆ మాటలు విన్న ఇంట్లో వాళ్ళంతా ఒక్కసారిగా షాక్ అవుతారు. వసుంధర, శరత్ చంద్ర, మీరా అలాగే మాలిని వాళ్ళంతా కూడా షాక్ అవుతారు. ఇక మళ్ళీ అయితే గౌతమ్తో ఇలా అంటూ ఉంటుంది, సార్ నాకు అరవింద్ బాబు గారు వచ్చారని నాకు అస్సలు తెలియదు సార్ అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. నీకు తెలీదు? నీకెందుకు తెలీదు? నువ్వు పెద్ద నంగనాచివే అని చెప్పి అరుస్తూ ఉంటాడు. ఆ మాటలకు మీరా వాళ్ళైతే బాధపడుతూ చూస్తారు. అవును, నువ్వు పెద్ద నంగనాచివి. నువ్వు ఇటు ఉంటావు అటు ఉంటావు. నీకు ఆడు కావాలి నేను కావాలి. నాకు తెలిసే నీ నాటకాలు. నువ్వు ఎక్కడే ఉండిపో, మరి నిన్ను నేను తీసుకుని వెళ్ళను అని చెప్పి గౌతమ్ తేల్చి చెప్పేస్తాడు. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.